హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ గారు ఉన్నారు, సిఎల్ వెంకట్రావు గారు. డాక్టర్ గారితో మాట్లాడేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్, ఈ మధ్యకాలంలో చాలా మందికి కూడా లివర్కి సంబంధించిన సమస్యలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. అసలు ఈ లివర్ ఫంక్షన్ని ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయంటారు? కాలేయాన్ని లివర్ అంటారు, కార్జ్యం అంటారు. ఇది మద్యము సేవించేవారికి కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ, బ్రాండ్ ఏదైనా వాటి వల్ల కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. కొంతమంది మందుబాబులు ఏమనుకుంటారంటే, నేను చాలా కాస్ట్లీ మద్యం తాగుతున్నా, ఒక్క సీసా తెలుసా 7,500 10,000, ఇది అమెరికా నుంచి వచ్చింది, లండన్ నుంచి మావాడు పంపించాడు, ఇది తాగితే ఏం చేయదు కాలేయానికి అని చెప్పి ఒక అపోహలో ఉంటారు. అది భారతదేశ మద్యమైనా విదేశీ మద్యమైనా అన్నిట్లో ఉండేది ఆల్కహాలే. మన కాలేయాన్ని దెబ్బతీసేది ఆల్కహాలే. కనుక ఒక పక్క మద్యం సేవిస్తూ నా కాలేయాన్ని కాపాడుకుంటానంటే ఎట్టుంటుందంటే, నుప్పులో ఒక పక్క పెట్రోల్ పోస్తూ మరో పక్క నీళ్ళు పోస్తే ఉంటుందా? ఉపయోగం లేదు. పెట్రోలే పనిచేస్తుంది, నీళ్లు పనిచేయవు కదా. అదేవిధంగా కాలేయాన్ని కాపాడుకోవాలంటే మొట్టమొదటి చేయవలసింది మద్యము మానేయాలి. నేను వారానికి ఒక్క పెగ్గే తాగుతా, రోజుకి అరపెగ్గు తాగుతా, ఏదో చెప్తూ ఉంటారు. సరే, ఈ మధ్య ఇంకొకటి చెప్తున్నారు, డాక్టర్సే సలహా ఇస్తున్నారు డైలీ 2 పెగ్స్ తాగడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు అని. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనకి పాశ్చాత్య దేశాలు, అమెరికాకి తేడా ఉంది. వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ సోడా కలుపుకోకుండా, మంచినీళ్ళు కలుపుకోకుండా, నీట్ అంటాం కదా, అట్లా తాగరు. ఎలా వాళ్ళు వినియోగిస్తారంటే ఆ పద్ధతి చక్కటి ఆరోగ్య సూత్రం. వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రిపూట ఒక పెగ్గు దాటి వేసుకోరు. మన వాళ్ళు ఏంటంటే మనం తాగేది ఏంటి, కిక్కు కోసం తాగుతున్నారు. వాళ్ళు కిక్కు కోసం కాదు, ఆరోగ్యం కోసం తాగుతారు. ఏం చేస్తారంటే ఈ రాత్రి 8ంటికి భోజనం చేయాలి, 7:30కి మందు నీళ్ళలో కలుపుతారు, కొద్దిగా సిప్ చేస్తూ కొద్దిగా తాగుతూ భోజనం ముందు కూర్చుంటారు. కూర్చుని భోజనం చేసేటప్పుడు మంచినీళ్ళు తాగకుండా ఈ పెగ్గుని ఒక 2 గ్లాసుల నీళ్ళతో కలిపి లేకపోతే సోడాతో కలిపి నిదానంగా తాగుతుంటారు. అన్నం అయిపోయినా కూడా కాస్తో కూస్తో మిగిలితే ఒక పెగ్గు దాదాపు గంట సేపు తాగుతారు. తర్వాత వాళ్ళు ఆహారం చక్కగా తింటారు. మనాళ్ళ సంగతి తెలుసు కదా, పెట్టుకుంటారు, ఫుల్ బాటిల్ తాగేస్తారు. ఈ ఫుల్ బాటిల్ తాగి కిక్ వచ్చి కింద పడిపోతాడు, తినడు. ఈ తినకపోవటం వల్ల కాలేయం దాదాపు నాశనం అయిపోతుంది. అది డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. కనుక పాశ్చాత్య విధానం మనం పాటించాం. మన భారతదేశంలో ప్రతి ఒక్కడూ కూడా మద్యం సేవించేది కిక్కు కోసం. ఈ గ్రామీణ వాసులు వాళ్ళు, మన శ్రామిక వర్గం వాళ్ళు ఏం చెప్తారు, అయ్యగారు పగలంతా కష్టపడ్డాం, మూటలు మోసాం, తవ్వాం, పార పని, పలుగు పని ఎన్ని చేసాం, కండలు పులిసిపోయినాయి, కొంచెము మరి నిద్ర పట్టాలంటే ఇది వేసుకోవాలి కదయ్యా అని చెప్పి శ్రామిక వర్గం ఒక అపోహలో ఉన్నారు. వాళ్ళేంటి, వాళ్ళంట నొప్పులు తగ్గాలంట, నిద్ర పట్టాలంటే అందుకని మందు వేస్తున్నామని చెప్తారు. ఈ మద్యము మానకుండా కాలేయాన్ని కాపాడటం అనేది అసంభవం. మద్యము సేవించిన వారికి కూడా ఈ మధ్యకాలంలో పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే ఫ్యాటీ లివర్ అని వస్తూ ఉంది. దాంట్లో గ్రేడ్ 1 అని 2 అని 3 అని వస్తుంది. ఇంతకుముందు దాని గురించి ఎవరు పట్టించుకునేవారు కాదు. ఈ మధ్య ఎక్కువ వినిపిస్తుంది. ఈ ఫ్యాటీ లివర్ అంటే కొవ్వు చేరిన వాళ్ళకి, వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యచకితులైపోతారు. నేను ఎప్పుడు మందే ముట్టుకోను, నా కాలేయంలో కొవ్వు చేరటం ఏంటి అని చెప్పి. మనము ఎక్కువగా ఇగురు కూరలు, రోస్ట్లు, ఫ్రైలు అవి వాడేవారికి ఈ కొవ్వు కాలేయంలో చేరుతుంది. అది కూడా భవిష్యత్తులో కాలేయం యొక్క పనితీరుని ప్రభావితం చేస్తుంది. ఈ కాలేయము మనం కాపాడుకోవాలంటే సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించే ఆహార పదార్థాలు ఉన్నాయి. దుంపల్లో బీట్రూట్ ఉంది, క్యారెట్ ఉంది.
ఇంకొకరు ఏంటి అనుమానం, తినమంటారా జ్యూస్ తాగమంటారా, ఏది బాగు అంటారు. ఈ జ్యూస్ తాగటం కంటే క్యారెట్ తినటం మంచిది. ఓకే. అలాగే బీట్రూట్. ఈ తినటం ఇబ్బంది ఉంటే జ్యూస్ తీసుకుని ఆ జ్యూస్లో నిమ్మరసం, తేనె, దాంతోపాటు కొంచెం అల్లం రసం కూడా కలుపుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది. ఇక రెండవది పాలకూర, టమోటా. ఇవి రెండు కూడా కాలేయాన్ని కాపాడే గుణం ఉంది, కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరుస్తాయి. ఇక మూడో ఐటము నిమ్మకాయ. ఓకే. నిమ్మకాయ వినియోగం, రోజు ఒక నిమ్మకాయ వినియోగిస్తే ఎంతో మంచిది. కాలేయం రక్షించబడుతుంది. దీనివల్ల గ్యాస్ ట్రబుల్ రాదు, అసిడిటీ రాదు. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు, ఆస్తమాలు, ఉబ్బసాలు, ముక్కు దెబ్బడేయటము, తుమ్ములు రావడం ఇవన్నీ అపోహ మాత్రమే. ఈ విటమిన్ సి అధికంగా ఉంటుంది, కాలేయం యొక్క పనితీరుని ప్రభావితం చేస్తుంది. ఓకే సార్. ఇక 4 క్యాబేజీ, వాల్నట్స్, అవకాడో పండు. వాల్నట్స్ని రాత్రిపూట ఒక 4 వాల్నట్స్ నానబెట్టి ఉదయాన్నే తినటం. అవకాడో పండు కొంచెం ఖరీదైన పండు, ఇది కేవలం పట్టణాల్లో మాత్రమే లభిస్తుంది. ఇది బట్టర్ ఫ్రూట్ అని. ఈ అవకాడో పండు వెన్న పండు అని కూడా అంటారు. ఇది మనం కొంచెం ఖరీదు ఎక్కువ, పండు ఖరీదే 100 రూపాయలు ఉంటుంది. పట్టణాల్లో ధనిక వర్గాలు ఎవరైనా ఉంటే వాళ్ళు అవకాడో పండును కూడా వాడచ్చు. ఇక 5వది వెల్లుల్లి. వెల్లుల్లిని రకరకాల వినియోగించవచ్చు. పచ్చి వెల్లుల్లి ఒక 3-4 రెబ్బలు. అబ్బా మేము తినలేమంటారు. తినలేమనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే అన్నం కలుపుకుంటాం కదా, అన్నంలోనో టిఫిన్ 1-2 వెల్లుల్లి రెబ్బలు పెట్టుకుని దాంతోపాటు తినేయటమే, శుభ్రంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఈ వెల్లుల్లినే మార్కెట్లో గార్లిక్ పర్ల్స్ అని లాంఛనంగా డబ్బాలో పెట్టి మనకు అమ్ముతుంటారు. ఎందుకు ఆ గార్లిక్ పర్ల్స్ డబ్బాలో మందుల షాపులో కొనుక్కోవాలి? మన ఇంట్లో మన వంటింటో వెల్లుల్లిపాయలు ఉంటే మందుల షాప్కి వెళ్ళి గార్లిక్ పర్ల్స్ కొనుక్కోవాల్సిన అవసరం ఉందా? కనుక వెల్లుల్లిని రకరకాలుగా, పచ్చి వెల్లుల్లి శ్రేష్టం. ఇక యాపిల్స్ కూడా మంచిది, దానిపైన ఉండే తోలుతో సహా తినాలి. ఇక వంట నూనెలు 6వది. ఓకే. ఆలివ్ ఆయిల్తో వండుకోగలిగితే చాలా మంచిది. కేరళలో కొబ్బరి నూనె వాడతారు, అది కూడా ఆరోగ్యానికి మంచిది. ఈ ఆలివ్ నూనె కొంచెం ఖరీదు ఎక్కువ, అయినా కూడా ఆరోగ్యం కోసం దీంట్లో కూడా ఆలివ్ నూనెలో కూడా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె అని ఉంటుంది. ఇది ఎక్కడ దొరుకుతుందని అడుగుతారు. డిమార్ట్లోనూ అమెజాన్కి వెళ్తే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె మీరు ఆర్డర్ పెట్టండి, ఇంటికి పంపిస్తారు. ఓకే. 7వది గ్రీన్ టీ. గ్రీన్ టీని మనం టీ బ్యాగ్ని నీళ్ళలో వేసి దాంట్లో నిమ్మరసము, తేనె, తర్వాత యాలకు పొడి ఇవి వేసుకుని గ్రీన్ టీ ఉదయం 1 కప్పు, సాయంత్రం 4 గంటల అల్పాహారంతో పాటు తాగితే మన కాలేయాన్ని రక్షిస్తుంది. కాలేయం చెడిపోతే దాని మీద బుడిపెలు వచ్చి తదుపరి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ బుడిపెలు వచ్చిన ప్రక్రియని సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటారు. ముఖం ఉబ్బిపోవటం, కాళ్ళు ఉబ్బిపోవటం, పొట్ట ఉబ్బిపోవటం, బొడ్డు ముందుకు పొడుచుకురావటం, లైంగిక సామర్థ్యం మగవారిలో పూర్తిగా నశించిపోతుంది. మగవాడికి కాలేయం చెడిపోయినప్పుడు రొమ్ములు కూడా ఆ స్త్రీకు ఎంతలా రొమ్ములు ఉంటాయి అంత వస్తాయి. కనుక ఈ సిర్రోసిస్ వచ్చిన వారికి రక్తపు వాంతులు అవుతాయి. తర్వాత మలము నల్లగా రావటం, ఇది ఆ విధంగా ఒకసారి సిర్రోసిస్కి దారి తీసిందంటే చాలా కష్టతరం. అందువల్ల ముందు జాగ్రత్త. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అందువల్ల మందుబాబులు గమనించవలసింది, మీరు ఆరోగ్యం కోసమైతే ఒక పెగ్గు భోజనానికి ముందు ప్రారంభించి భోజనం అయిన తర్వాత వరకు కొనసాగించండి. కిక్కు కోసము, నిద్ర కోసము మీరు మందుకు అలవాటు అయ్యారా, మీరు దేవుడి దగ్గరికి పూర్ణాయుష్ ఉండదు. మీకు దేవుడు మీకు 70 ఏళ్ళు రాసి పెడితే 35 ఏళ్ళకో 40 ఏళ్ళకో దేవుడి చెంతకు చేరే అవకాశం ఉంది. కనుక ఏదో డాక్టర్లు చెప్పారు, అమెరికా వాళ్ళు తాగుతున్నారంటే అమెరికా వాళ్ళ పద్ధతులను ఆగుతారు ఎవరైనా? ఒక పెగ్గుతో భారతదేశంలో అక్కడతో ఆపేవాళ్ళు ఎంతమంది ఉన్నారు?
1,00,00,000 మందిలో ఒక్కరు ఒక్కరు కూడా ఉంటారు. లేరు. అందువల్ల ఎందుకు ఆ చెడ్డ అలవాటు? అది లేకపోయినా కూడా మనం ఆరోగ్యంగా ఉంటాం. మన ఆరోగ్యం కాపాడుకోవడానికి మద్యం ఏమాత్రం అవసరం లేదు. కనుక మద్యానికి దూరంగా ఉండండి. దీంట్లో భార్యలు పాత్ర పోషించాలి. సార్ భార్యలు గట్టిగా ఉంటే మొగుడు మానేస్తాడు. ఆమె పర్వాలేదు అని అనుకోండి, ఇంకా తాగుతుంటాడు. ఓకే. కనుక ఇంట్లో గృహిణి గట్టిగా భర్తని దండిస్తే ఈ అలవాటు మానుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఓకే సార్. సో చూసాం కదా, లివర్ ఫంక్షన్ డ్యామేజ్ అవ్వడం ఇప్పుడు ఈ మధ్య కాలంలో చిన్న వయసు వారి దగ్గర నుంచి ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన ఈ 10 సూత్రాలు కూడా మనం పాటిస్తూ ఆరోగ్యంతో పాటు మనకి సంబంధించిన లివర్ని కూడా జాగ్రత్తగా ఉంచుకుంటే మనతో పాటు ఫ్యామిలీ కూడా బాగుంటుంది. సార్ చెప్పింది మందు మానేయడం కొంచెం పెద్ద టాస్కే అయినప్పటికీ ఇప్పటి నుంచైనా ట్రై చేస్తే ఇంకో సంవత్సరానికైనా మారే అవకాశం ఉంటుంది, మానుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.